పోను పోను ఇంటి పెళ్ళం దయ్యం అవుద్దని అప్పుడెప్పుడో పెద్దవాళ్ళు చెప్పినట్లు నాకు గుర్తుంది. అయితే ఆ సామెత ఇప్పుడు నిజం చేస్తున్నారేమో అనిపిస్తుందండి. సొల్లు ఆపి మ్యాటర్ చెప్పు అని అనాలనుంది కదా, అందుకే మ్యాటర్ చెప్పే ముందు మీకు ఒకటి చెప్పాలి. బాగా ఆకలిగా ఉన్నవాడికి బిర్యానీనే ఇవ్వాల్సిన పని లేదు భయ్యా, కాస్త అన్నం పెడితే చాలు. అర్థం కాలేదు కదా? అయితే ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తాను, వినండి. ఈ మధ్య సరైనోడి సినిమా ఫంక్షన్ జరిగిన విషయం అందరికీ తెలుసు. ఒకవేళ తెలియకపోతే తెలియదు అని కామెంట్ పెట్టండి, ఇంకొక వీడియోలో చెబుతాను. అయితే ఆ ఫంక్షన్లో చిరంజీవి గారి గురించి పొగిడిన అల్లు అర్జున్ గారు అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగితే నేను చెప్పను బ్రదర్ అన్నారు అల్లు అర్జున్ గారు. ఇక అక్కడే మొదలైంది భయ్యా రచ్చ. చిరంజీవి గారి గురించి అంత గొప్పగా చెప్పి పవన్ కళ్యాణ్ గురించి నేను చెప్పను అంటే పవన్ ఫ్యాన్స్కి ఎక్కడో కాలింది అనుకుంటాను. అందుకే డైరెక్ట్గా అల్లు అర్జున్ గారి పేరు పోస్టర్ మీద వేయనప్పటికీ అతనికి సంబంధించిన డైలాగ్స్ వేసి పోస్టర్లో చెడమడ చెలగాట మాడేశారు పవన్ ఫ్యాన్స్. చివరిగా ఒక్క మాట అన్నారు, ఆ శిఖరం గురించి గాలివాటంలో మొదలైన మట్టి దెబ్బలు చెబితే ఏంటి చెప్పకపోతే ఏంటి అనేసారు భయ్యా. ఈ మాటకి ముందు పవన్ కళ్యాణ్ గారిని దేవుడిలా పొగిడేశారు. అంతేకాదు మొత్తం చదివాక ఒక విషయం మాత్రం అర్థమవుతుంది, దయచేసి పవన్ కళ్యాణ్ గారిని మెగాస్టార్ గారిని వేరు చేయకండి అన్నట్టుగా చెప్పారు. ఇక లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరు అన్నట్లుగా చివరిలో ఆ అన్నదమ్ముళ్ళు అత్యున్నత శిఖరాలు, వాటి నీడలో చల్లగా ఉండాలనుకోవాలే కానీ గెంతి గేలిచేద్దాం అనుకుంటే టన్నుల కొద్ది ఉన్నంత దమ్మంతా పోయి దద్దమ్మగా మిగిలిపోతారు జాగ్రత్త అంటూ ఇలా పవన్ ఫ్యాన్స్ వాళ్ళ కోపాన్ని వాళ్ళ బాధను మొత్తాన్ని తీర్చుకున్నారు చిన్న పోస్టర్తో. మొదట్లో చెప్పాను ఒక సామెత, పోను పోను ఇంటి పెళ్ళం దయ్యం అవుద్దని. దానికి సమాధానం ఇదేనండి. మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ ఒక కుటుంబం లాంటి వాళ్ళు. వీళ్ళ ప్రవర్తన ఇప్పుడు వేరుగా మారుతుంది అనిపించట్లేదా? ఇదే ఇంటి పెళ్ళం దయ్యం అవ్వటం అంటే. ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ అలా అనటానికి కారణం పవన్ కళ్యాణ్ గురించి చెప్పలేనంత అభిమానం నా మనసులో ఉంది అని ఇండైరెక్ట్గా అన్నారని అనుకోవచ్చు కదా మనం కూడా. ఓకే, ఇక ఆకలిగా ఉన్నవాడికి బిర్యానీని అవసరం లేదు, అన్నం పెడితే చాలు అన్నాను కదా, దాని మీనింగు. ఈ వీడియో గురించి మీ ఫ్రెండ్స్కి చెప్పాల్సిన అవసరం లేదు భయ్యా, జస్ట్ షేర్ చేస్తే చాలు. నేను చెప్పింది కరెక్టే అయితే నన్ను సపోర్ట్ చేస్తున్నట్టుగా కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.